సమాధానం. నమస్తే సార్. నమస్తే సార్. మా అహింస మెడిటేషన్ ఛానల్కు మీకు స్వాగతం సార్. మీకు కూడా స్వాగతం సార్. అలాగే మీరు అహింస మెడిటేషన్ ఛానల్కు వచ్చినందుకు మా అహింస మెడిటేషన్ ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీరు మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ యొక్క ధ్యాన అనుభవాలని తెలియజేస్తారని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి సార్. ఓకే సార్. నా పేరు భగత్ అండి సార్. ఓకే. మా ఊరు కాగోల్స సార్, పెదపల్లి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా సార్. ఓకే సార్. అలాగే ధ్యానంలో వచ్చి 2009లో వచ్చాం సార్. ధ్యానంకి రాకముందు 2001 నుండి శాకాహారులుగా ఉన్నాం సార్. సూపర్ సార్. అలాగే 2010లో మన పెట్టుగోడల గ్రామస్తులు పిరమిడ్ మాస్టర్స్ ధ్యాన పరిచయం చేయించారు సార్. ఓకే సార్. భీమసంగి దేవి రజిత మేడం వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళ వల్ల ధ్యానం నేర్చుకున్నాం సార్. ఓకే అండి. అప్పుడు ఫస్ట్ ధ్యానం నేర్పించినప్పుడు మేము మందులు, డాక్టర్ ఆఫీసులు అన్నీ తిరుగుతున్నాం సార్. ఈ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మాకు ఎలా రోగాలు తగ్గుతుంది అనుకున్నాం సార్. కానీ ధ్యానం చేస్తుండగా ఆ రోగాలన్నీ మాకు తగ్గినాయి సార్. చాలా హ్యాపీ ఉంది సార్. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ఈరోజు ప్రకృతి వ్యాలీ మహాకరుణ ధ్యాన మహాయాగానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఓకే సార్. ఈ ప్రకృతి వ్యాలీ ఎలా అనిపిస్తుంది? అంతా చాలా బాగుంది సార్. ఇది అడవిలో ధ్యానం చేయడం ఇంత స్పెషాలిటీ అన్నీ మనకు ఉండడం, ఎంతో మంది సేవ చేస్తున్నా కానీ ఇలాగా జరగదు సార్. అంత బాగుంది సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని చేసే ధ్యానానికి ఇలా పిరమిడ్స్ దగ్గరికి వచ్చి చేసే ధ్యానానికి ఏమైనా తేడా పొందారా సార్? చాలా తేడా ఉంది సార్. ఇంట్లో వచ్చేసి ఒక్కటే ధ్యానం చేస్తాం కదా, తక్కువ ఎనర్జీ వస్తుంది సార్. పిరమిడ్లో కానీ ఇలాగ ప్రకృతిలో కానీ ధ్యానం చేస్తే ఎక్కువ ఎనర్జీ వస్తుంది సార్. ఆ ఫీలింగ్ తెలిసింది సార్ నాకు. ఓకే సార్. సంగీత ధ్యానం సార్, ఇక్కడ అరిటాకులు భోజనం పెడుతున్నారు కదా మన ప్రకృతి వ్యాలీలో, వాటి గురించి ఏమైనా చెప్తారా సార్? చాలా బాగుంది సార్. అష్టాకులు మనం అలాగే భోజనం తినేసి వదిలిన వాళ్ళే ఆకులు తీసి అన్ని సేవలు చేస్తున్నారు సార్. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు ఇంట్లో మీరు అందరూ శాకాహారులేనా సార్? మీరు ఒక్కలే శాకాహారులా? అందరు శాకాహారులే సార్. అందరు శాకాహారులే. ఓకే సార్, గ్రేట్. ఇప్పుడు దాకా ఏమైనా శాకాహార ర్యాలీలో తిరిగారా సార్? ఒక్కసారి తిరిగాను సార్ నేను మాత్రం. అప్పుడు ఏమైనా ఎనర్జీ పొందారా సార్? చాలా ఎనర్జీ సార్. శాకాహార ర్యాలీకి వెళ్తే చాలా అనుభవాలు, జ్ఞానం వస్తుంది సార్. ఓకే అండి. చెప్పడం ధైర్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు నేటి యువతకి మీరు ధ్యాన సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారు? అంటే ధ్యానంలోకి రావాలని చెప్పి ఏమైనా మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? సార్ యువతకు చాలా ఇంపార్టెంట్ సార్ ఈ ధ్యానం. యువత ధ్యానం సహకారాలుగా ఉంటే వాళ్ళే రాబోయే రోజుల్లో ప్రపంచం మారుస్తారు సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇక్కడ ప్రకృతి వ్యాలీలో మీకు అన్నీ బాగున్నాయి సార్? అంత సదుపాయాలన్నీ చాలా ఎలా ఉన్నాయి? అంత చాలా బాగున్నాయి సార్. అంత చాలా బాగుంది. ఇక్కడ వాగుకి ఏమైనా వెళ్ళారా సార్? వెళ్ళాం సార్. ఎలా ఉంది అక్కడ వాగు దగ్గర? బాగుంది సార్. ఓకే సార్. సార్ మీ ఊర్లో ఏమైనా పిరమిడ్లకి వెళ్తూ ఉంటారా? ఈ ఒక్క పిరమిడ్కి వచ్చారా? వెళ్తుంటాం సార్. ఓకే. ఇప్పుడు దాకా ఏమేమి పిరమిడ్లు చూసారు? కడతాల్ మహేశ్వర మహా పిరమిడ్లో 2 సార్లు వెళ్ళాను సార్. ఓకే. అలాగే ఖమ్మంలో విశ్వకాంత్ పిరమిడ్ ఉంది సార్, అక్కడ వెళ్ళాను సార్. ఓకే సార్. అలాగే కోటాల్లో పిరమిడ్ వెళ్ళాను సార్. ఓకే. అలాగే విజయవాడ దగ్గర ఏదో ఊరు, అక్కడ కూడా వెళ్ళాను సార్. ఓకే సార్. ఇంకా వేమడుగుల జగదీశ్వరి మేడం విశ్వకాంత్ పిరమిడ్ వెళ్ళాను సార్. ఓకే సార్. పేరవరం సార్? పేరవరంకు 2 సార్లు వెళ్ళాను సార్. ఎలా ఉంది సార్ అక్కడ ఆ పిరమిడ్? బాగుంది సార్. అక్కడ మరి గోదావరి నది కూడా స్నానాలు అన్నీ చేసుకోవచ్చు. అవును సార్. కొత్త నేర్చుకోవచ్చు సార్. ఓకే సార్. సార్ మా అహింస మెడిటేషన్ ఛానల్ గురించి ఏమైనా 2 మాటలు చెప్తారా సార్? ఈ పిఎంసి ఛానల్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళు కూడా ఈ పిఎంసి ఛానల్ కింద కూర్చుంటే వేల మంది గురువుల, అన్ని ఆధ్యాత్మిక గురువుల సందేశాలు వినవచ్చు సార్. అవును సార్. అది పిఎంసి ఛానల్ గురించి చెప్తున్నారు. మాది ఏఎంసి ఛానల్ సార్, కొత్తగా లాంచ్ చేస్తాం. దాని గురించి ఏమైనా చెప్తారా? ఏఎంసి అంటే అహింస మెడిటేషన్ ఛానల్ అనమాట. అహింస మెడిటేషన్. ఓకే సార్. ఇది కూడా డెవలప్ చేయండి సార్. చాలా బాగుంది సార్ ఓకే. ఛానల్.
ఓకే సార్. సార్ ఇప్పుడు మనం అంతా అహింస మార్గంలో నడవాలంటున్నాం కదా సార్, అవును సార్. అందుకనే మేము అహింస మెడిటేషన్ ఛానల్ అని పెట్టాం సార్. అందుకని దీని గురించి ఒక 2 మాటలు చెప్పమని అడుగుతున్నా. చాలా మంచిది సార్ ఈ భూప్రపంచంలో ఈ అహింస ఛానల్కి. ఓకే సార్. కృతజ్ఞతలు సార్, చాలా మంచిది సార్. ఓకే సార్. వేగంగా ఇంకా ప్రసారాలు చేయడానికి ఓకే సార్. అవకాశం సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క అనుభవాలు సార్. చెప్పండి సార్. నేను ఫస్ట్ ధ్యానంలో కూర్చుండగా నా శరీరం నుండి తేలికై నా బొడ్డు దగ్గర నుండి సూక్ష్మ శరీరం బయటకు వచ్చి అలాగే కొండలు కోనలు సముద్రాలు జలపాతాలన్నీ పైకి ఎగురుకుంటూ ఆకాశం దాకా వెళ్ళాను సార్. అక్కడ గుమ్మం ఉంది సార్, ఆ గుమ్మంలో నిల్చున్నాను సార్. నిల్చొని లోపలికి వెళ్తే బాగుంటుందా, వెళ్తే తిరిగి వస్తానా లేదా అనే డౌట్ మీద అక్కడ ఉన్నాను సార్. లోపల వెళ్తే చాలా బాగున్నాను సార్, కానీ అక్కడ నుంచి మళ్ళీ తిరిగి కిందకి ఎగురుకుంటూ వస్తున్నాను సార్. ఆ టైంలో నాకు నేను కూడా దేవుడు కదా అందుకే ఎగిరి తిరుగుతున్నాను అనుకున్నాను సార్. ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా అలా కిందికి వస్తే సముద్రాలన్నీ కనిపించాయి సార్. కనిపించదు కదా. సముద్రాలు అన్నీ కనిపించాయి. మరి ఇప్పుడు ధ్యానం చేస్తూ కిందకి వచ్చిన తర్వాత ముందు ఎలా ఉండదు, ధ్యానం చేస్తున్న తర్వాత ఎలా ఉండదు? నా చేతులు కాళ్ళు తడవలేదు. అది నేను ఇది సూక్ష్మ శరీరం కదా అనుకున్నాను సార్. ఓకే సార్. అనుభవంలో చాలా బాగుంది సార్. ఓకే సార్, గ్రేట్ సార్. నేటి యువతరం తరపున మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను సార్, దయచేసి తప్పుగా అనుకోవద్దు. అంటే మనకి మామూలుగా కళ్ళు ఉన్నవాడు కళ్ళు మూసుకుని బ్లైండ్గా కళ్ళు మూసుకుంటేనే ఆల్మోస్ట్ బ్లైండ్గా ఉంటుంది. ఇప్పుడు లైట్ ఏమీ లేకుండా మొత్తం చీకటి ప్రపంచంలో ఉంటేనే ఏదోలా ఉంటుంది. అవును సార్. మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది దాని గురించి? అంటే మీకు కళ్ళు కొంచెం ప్రాబ్లం కదా. అవును సార్, ప్రాబ్లమే. కానీ ధ్యానంలో వచ్చిన తర్వాత ఇంకా అయిపోయినాయి సార్. అంతా కళ్ళు ఉన్నట్టే సార్. నాకు అందరు సహాయం చేస్తున్నారు సార్. ఓకే సార్. కళ్ళు ఉన్నట్టు సార్ మరి ఇప్పుడు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తూనే మనం ధ్యానం అంటాము. అంటే మీకు తప్పుగా అనుకోవద్దు దయచేసి. నాకు ప్రశ్నలు ఏమైనా తెలియనట్టు అనిపించినా లేదు సార్. అలాగ అడుగుతున్న మాకు సమాధానం వస్తాయి సార్. ఓకే. అంటే ఇప్పుడు ఇప్పుడు నలుగురు పట్టుకుని నడిపిస్తేనే మీరు నడుస్తున్నాం అంటున్నారు కదా. అవును సార్. మరి ఇవన్నీ ఎలా చూడగలుగుతున్నారు? మనసుతో చూస్తున్నారా లేకపోతే మీకు చూస్తున్నాం సార్. ఎలా అనిపిస్తుంది? మనసుతో చూడడం అనేది ఎలా అనిపిస్తుంది? మాకు కళ్ళుతో చూస్తేనే కళ్ళు కట్టినట్టుగా ఉంటుంది అంటాం మనం. మాకు మనసుతో చూడడం అనేది నేటి యువతరం తెలీదు. దాని గురించి మీరు చెప్పండి సార్. అంతే సార్. చాలా హ్యాపీ ఉంది సార్. అంటే ఆ సౌండ్ వినడం బట్టి ఆ డ్రెస్ బట్టి తెలుస్తా సార్ నాకు ఎంత ఎలా జరుగుతుందన్నది సార్. ఓకే సార్. అవును సార్. ఓకే అండి. ఇంకా నెక్స్ట్ అనుభవం కూడా చెప్తాను సార్. చెప్పండి. ధ్యానంలో కూర్చున్నాను సార్. అప్పుడు 3 గంటల టైంలో ఈ అనుభవం స్టేజ్ మీద వచ్చారు. ఓకే సార్. ఇది అహింస మెడిటేషన్ మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి సార్ ఈ అనుభవం స్టేజ్ మీద చెప్తారు కానీ సార్. సార్ ఓకే సార్, మీ యొక్క విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్కు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. అలాగే మీరు చేయవలసిన సేవ ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్ళి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.